హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను చేసే స్వీట్ పాల ముంజులు. ఆల్రెడీ నేను కొబ్బరిలో చేసి పెట్టుకున్నాను. తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తాను దీనికి సంబంధించి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకోవచ్చు. దీన్ని వెలిగించి ఒక గ్లాస్ రవ్వకి వాటర్ 2 గ్లాసులు వేసుకుంటున్నాను. పాలు ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను. మొత్తం కలిపి 2.5 గ్లాసులు. 2 స్పూన్లు పంచదార. ఉప్పు టేస్ట్ బాగుంటది. ఇది పంచదార కరిగేంత వరకు మరగాలి. ఇది బాగానే. ఉప్మానొక్క వేసేస్తున్నాను. ఈ పంచదార దేనికి వేసానంటే టేస్ట్ బాగుండదు, లేదా ఉత్తిది అయితే చెప్ప కింద ఉంటది. అందుకనే 2 స్పూన్లు పంచదార వేసుకున్నాను. ఇలా గట్టిపడాలి. ఇగో ఫ్రెండ్స్, ఇవి కొబ్బరి ఉండలు ఇలా పొడవుగా చేసుకున్నాను. ఇలాగైతేనే బాగుంటది. ఇది కొద్దిగా చల్లారింది. మరీ బాగా చల్లారిపోయినాయి అంటే రావు. అందుకనే కొద్దిగా లైట్ గా వేడిగా ఉన్నప్పుడే ఇలాగా అద్దుకొని ఇలాగా దీంట్లో పెట్టుకొని దీంట్లో క్లోజ్ చేసేసుకోవాలి. ఇగో ఫ్రెండ్స్, అన్ని ఇలా రెడీ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియం బ్యాంటర్ మీద ఉండాలి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇగో ఫ్రెండ్స్, ఇలా గోల్డ్ కలర్ లో వచ్చేదాకా వేపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పాల ముంజలు రెడీ అయిపోయినాయి. ఇది మీ ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ లో పెట్టండి. ఓకే, బాయ్.